తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ విషయాల మీద చర్చలు చూసి చూసి ప్రజలు విసుగెత్తారు. త్వరగా ముగించండి అన్నందుకు గాను శాసన మండలి చైర్మన్ మోషన్ రాజును బీజేపీ శాసన మండలి సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు తప్పుపట్టారు. మామూలే కదా, మత కోణం తీసుకొని మాకు చాలా పవిత్రమైంది అని అన్నారు. పవిత్రమైంది కాబట్టే ఆ విషయం మీద అధికారికంగా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ఒక విధానం తీసుకోండి అన్నది అందరూ అడుగుతూ వచ్చినటువంటి అంశం. కానీ ప్రజలకు విసుగు వచ్చిన మాట నిజం. ఆ విసుగు మతం మీద కాదు, దేవుడి మీద కాదు, రాజకీయ పార్టీలు, పాలక పార్టీలు రెండు దీని మీద సాగిస్తున్నటువంటి ఎడతెగని రభస మీద. ఒక సిబిఐ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఒక సిట్ అంటూ అదొక నివేదిక, ఛార్జ్ షీట్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాటి వివరాలు పెట్టకుండా ఇప్పుడున్న అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వము తనిచ్చే నోటుతోనే చర్చ జరపాలనుకోవడం ఎందుకు? తప్పకుండా ఆ కోణంలో చైర్మన్ అన్న దాంట్లో తప్పేం లేదు. కానీ చైర్మన్ మాత్రమే కాదు, నాకు తెలిసి వామపక్షాలు, మాలాంటి వాళ్ళం ఎలాగో మాట్లాడుతున్నాం, వామపక్షాలు దీన్ని ముగించండి అని చాలా స్పష్టంగా అన్నీ కలిసి అడిగాయి. మండలి చర్చ తర్వాత కూడా సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటన చేశారు. మీరు శాసన మండలిలో అయినా కానీ పూర్తి సిట్ నివేదిక పెట్టి తగు చర్యలు, యాక్షన్ టేకన్ రిపోర్ట్, ఏటీఆర్ చెప్పే బదులు మళ్ళీ ఇంకేదో నోట్ సర్క్యులేట్ చేయటం ఏంటి అని ఆయన అడిగారు. నిజంగా సరైన ప్రశ్న. అది చేయలేదు కాబట్టి తప్పకుండా ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు కదా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చాలా రోజుల తర్వాత ఈరోజు మీడియా ముందు చాలా సమగ్రంగా ఆయన ఒక మీడియా గోష్ఠి జరిపారు. ఆయన కోణంలో సమగ్రంగా, దాంతోపాటు కొన్ని క్లిప్పింగ్స్ అవి ఇవి కూడా చూపించారు. సజ్జల సరికొత్త వాదన తీసుకొచ్చారు. అంతకుముందు ఉన్నదే కానీ ఇంకొంచెం దాని మీద ఆయన ఫోకస్ పెట్టి అసలు ఈ కల్తీ అన్న అంశాన్ని తీసుకొని వచ్చి కొవ్వు కల్తీ జరిగిందని శాసనసభ పక్ష సమావేశంలో చెప్పి తర్వాత చేసిన తతంగం అంతా కూడా బూటకం. ఇదంతా కేవలం తమ వాళ్లకు నెయ్యి ఆర్డర్లు ఇచ్చుకోవడానికి, ధర పెంచుకోవడానికి నడిపినటువంటి ఒక నాటకం. స్థూలంగా ఇది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన దాని సారాంశం. దానికి ఆయన మీరు 2019-24 ఎందుకు 2014 నుంచే తీసుకోండి అని రాష్ట్ర విభజన అప్పటి నుంచి తీసుకొని రకరకాల రేట్లు, పేర్లు, ఈ కంపెనీలు ఏవి మారలేదు, అవన్నీ అలాగే ఉన్నాయి. అలాగే కల్తీ నిరోధించడానికి, పరీక్షించడానికి యంత్రాలను కొనుక్కోవడం, ఇట్లాంటి పనులు వైసీపీ హయాంలో జరిగాయి కానీ మీ హయాంలో కాదు. ఇప్పుడు కూడా 1.5 ఏడాది కాలంలో మీరు వచ్చాక ఆ దిశలో ఒక అడుగు కూడా ఏమీ వేయలేదు. మేము తెచ్చిపెట్టిన యంత్రాలు తప్ప అదనంగా ఏం చేర్చలేదు అని ఆయన చెప్తున్నారు. మరి దీని మీద ప్రభుత్వం వారు ఏం చెప్తారో మనం చూడాలి. ఇంకా రెండోదేమో కీలకమైంది ఆర్డర్ ఇవ్వటం. నందిని డైరీ దానికి సంబంధించి 20 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయలేమని వాళ్ళు చెప్పారు కాబట్టి మేము 10 లక్షలు ఇతరులకు ఇవ్వాల్సి వచ్చిందని చెప్తున్నారు. కానీ కన్నడ పత్రికల్లో వచ్చిన మేరకు వాళ్ళు మాకు సమర్థత ఉంది అనే ప్రకటించారు. చెప్పిన వాళ్ళు ఎందుకు హఠాత్తుగా వెనక్కి వెళ్ళారు? ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇందాపూర్కి ఇచ్చారు. అలాగే ఇంత దూరంలో ఉన్నదే ఇవ్వాలనేది నిబంధనను కూడా సడలించారు. ఇవన్నీ చెయ్యటం వెనుక వ్యాపారపరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వైసీపీ నేత యొక్క ఆరోపణ. ఆ ఇచ్చిన దాంట్లో కూడా ఆర్డర్లు, ఆ నెయ్యి రేటు అదే కంపెనీ మార్కెట్లో అమ్ముతున్న దానికంటే ఎక్కువ ధరకు ఇక్కడ పెట్టారు వాళ్ళు. ఇవన్నీ ఎందుకు జరిగాయి? అలాగే మీరు చెప్పినవి కనుక అంత బాగుంటే బిడ్డర్స్, మేము అమ్ముతామని అమ్మకందారులు ఎందుకు రాలేదు? నిజంగా అంత ఇది ఉంటే అని ఇవన్నీ ప్రశ్నలు ఆయన సంధిస్తూ ఉన్నారు. సో వీటన్నిటి సారాంశం ఏంటంటే, మీరు ఎక్కువ మందిని ఆహ్వానించలేదు, మీకు సంబంధించి ఒక ఆలోచనతో ఉండే ఇవన్నీ కూడా మీరు చేశారు. ధర పెంచుకొని మీ వాళ్ళకి ఇచ్చుకోవడం కోసమే అంతకుముందు దాగిన మీద దుష్ప్రచారం చేశారు. టైం లైన్ ప్రకారం శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయం చెప్పడం, తర్వాత టీటీడీ నుంచి ప్రకటనలు రావటం, తిప్పి పంపడం, ఆ తర్వాత కొత్త చైర్మన్ నియామకం, ఇవన్నీ కూడా క్రమ పద్ధతిలో జరిగాయి.
కొత్త చైర్మన్ అలా కావాలని తెచ్చిపెట్టారు కాబట్టి ఆయన మీద వీడియోలు దుమారం రేగినా కానీ మీరు ఏమాత్రం చర్య తీసుకోలేదు. స్థూలంగా సజ్జల రామకృష్ణారెడ్డి లేవనెత్తిన అంశాలు ఇవి. ఇదే సమయంలో దీని మీద సంఘం డైరీ అధినేత, అంటే అది రైతులందరిది అనుకోండి, దాని బాధ్యతలు చూస్తుంటారు ఆయన, ధూళిపాల నరేంద్ర, ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. చాలా వివరంగా నెయ్యి లెక్కలు అవన్నీ కూడా ఆయన చెప్పారు. సరే, అందులో ఒక డైరీకి దీంతో సంబంధం ఉందని, ఇంకో దానికి హెరిటేజ్తో ఉందని కదా వాళ్ళ ఆరోపణ. అవేమీ లేవు అని ఆయన ఏదో చెప్పారు. అలాగే తెలుగుదేశాన్ని బలపరిచే ఛానల్స్ అనండి, వాళ్ళు కూడా వెంటనే దీని మీద స్పందన చర్చలని కూడా పెట్టారు. రేపు ఎలాగో ఇంకా ఇది జరుగుతుంది. దీంతోపాటు నేను గతంలో కూడా అడిగాను, ఆ గ్యాగ్ ఆర్డర్ దాని వివరాలు చెప్పి పోలీసులు అందరినీ అమలు చేయటము, ఆ వివరాలు ఏంటి పూర్తిగా ఇప్పటికి కూడా బయటికి రాలేదు. కానీ ఆ విషయం మీద మటుకు చర్చ సాగుతూనే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని అనుకూల మీడియాలు కూడా ఈరోజు ఆ అంశం మీద వ్యాఖ్యానాలు చేసాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా వైసీపీ వాళ్ళ దాడికి అవకాశం ఇచ్చారు అన్న పద్ధతిలో వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే అంతకుముందు నుంచి వైసీపీ నుంచి చర్యకు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు, ఆమె మాధురి, వాళ్ళకు సంబంధించి ఏదో కేక్ కట్ చేశారు ఇంకొక తనుజ అనే ఆమెతో కలిసరి, అది అపచారమని వాళ్ళ మీద కేసు పెట్టారని వాళ్ళు కూడా సవాల్ చేస్తున్నారు. మమ్మల్ని అంటున్నారు ఇదే. అంటే అటు ఇటు తిరిగి దీని చుట్టూ ఇది ఎడతెగని వ్యవహారంలాగా సాగుతుంది. ఎందుకు అంటే అధికారికంగా దిస్ ఈజ్ ఫైనల్ వర్డ్, దిస్ ఈజ్ ఫైనల్ రిపోర్ట్, దిస్ ఈజ్ ఫైనల్ యాక్షన్ ఇలా చెప్పకపోవడం వల్ల దీని నుంచి పొలిటికల్ మైలేజ్, రాజకీయ ప్రయోజనం పొందడం కోసం ఎవరికి తోచింది, ఎవరికి అవసరమైంది వాళ్ళ వ్యూహం ప్రకారం చేస్తున్నారు. కాబట్టి మనం కోరుకోవాల్సింది, మరి ముఖ్యంగా శ్రీవారి భక్తులు కోరుకునేది ఇది, కథ ముగించాలి. అలాగే బాధ్యుల మీద ఎవరైతే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కానీ వాళ్ళని వీళ్ళని వాళ్ళు ఇలా సాగుతూ ఉంటే నిజంగానే చైర్మన్ గారు అన్నట్టు ఈ అవకాశవాద ఆరోపణలు, ఒకరినొకరు అనుకోవడాలు, పరస్పర నిందారోపణలు, వీటి మీద విసుగు ఎందుకు రాదండి? తప్పకుండా వస్తుంది. అది ఆ విసుగు వీళ్ళ మీద, భక్తుల మీద కాదు, దేవుడి మీద కాదు, భోక్తల మీద, కుయుక్తుల మీద.